సో ఎవరిలో ఈ బ్రెస్ట్ ఆగ్మెంటేషన్ చేస్తాం? సో జనరల్‌గా బ్రెస్ట్ అనేది చిన్న సైజులో ఉండడం అనేది 2 రకాలు ఉంటది. ఒకటి మనము చిన్నప్పటి నుంచి అది డెవలప్ అవ్వడమే చిన్న సైజులో డెవలప్ అవ్వడము. సో అటువంటిది కాకుండా ఒక్కొక్కసారి ఈ డెవలప్‌మెంట్ తక్కువ కాకుండా దీంతో పాటు ఈ ఛాతీలో అంటే ఈ వెనకల ఉండే కండ, ఈ రొమ్ము వెనకాల ఉండే కండ కూడా డెవలప్ కాకుండా ఉండొచ్చు. దీన్ని పోలాండ్ సిండ్రోమ్ అంటారు. అలాగే ఈ పోలాండ్ సిండ్రోమ్‌లో ఒక్కొక్కసారి దాన్ని వెనకలున్న ఎముకలు, మన పక్కట ఎముకలు కూడా ఒక్కొక్కసారి డెవలప్ కాకుండా ఉండొచ్చు. సో ఇది ఒక స్పెక్ట్రమ్ అన్నమాట. ఇంకొకటేంటంటే ఇన్వల్యూషనల్ హైపోప్లేసియా అంటారు. ఇన్వల్యూషనల్ హైపోప్లేసియా అంటే బాగా డెవలప్ అయిపోయిన రొమ్ము ఒక్కొక్కసారి ఎస్పెషల్లీ ప్రెగ్నెన్సీ తర్వాత గానీ, లాక్టేషన్ అంటే పాలిచ్చిన తర్వాత గానీ ఒక్కొక్కసారి దాని సైజ్ కూడా తగ్గిపోవచ్చు. సో దీన్ని ఇన్వల్యూషనల్ హైపోప్లేసియా అంటారు. కారణం ఏదైనా సో ఒక రొమ్ములు చిన్న సైజు రొమ్ములు ఉండడం వల్ల చాలా ఇబ్బందులు ఎదురవ్వచ్చనమాట. సో అదెట్లా అంటే సోషల్ ఇంటరాక్షన్స్ అంటే మనం నలుగురితో ఇంటరాక్ట్ అయ్యేటప్పుడు కాన్ఫిడెన్స్ తక్కువైపోవటం, వాళ్ళలో ఆత్మవిశ్వాసం తగ్గటం, అలాగే వాళ్ళ సెక్షువల్ లైఫ్ అంటే హస్బెండ్తో కలిసేటప్పుడు కానీ సాటిస్ఫాక్షన్ లేకుండా ఉండకపోవడం. సో ఇట్లా మల్టిపుల్ ఇష్యూస్ రొమ్ముల సైజ్ తక్కువ ఉండడం వల్ల వచ్చే అవకాశాలు ఉంటాయి.